హలో అండి, ఈరోజు శనగపప్పు క్యాబేజీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మనం శనగపప్పుని 1 అవర్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని సాల్ట్ వేసి ఉడికించుకోండి. 6 to 7 విజిల్స్ వచ్చే వరకు పప్పు అయితే ఇలా రెడీ అయిపోతుంది. స్ట్రెయిన్ చేసేసుకోండి. తర్వాత క్యాబేజ్ ఇంకా ఆనియన్స్, మిర్చి కట్ చేసేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మిర్చి ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం, సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి బాగా మగ్గించండి. మగ్గాక మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గిచ్చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. ఈజీ కదండి, మీరు కూడా ట్రై చేసేదంతా మాకు చెప్పండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వెజ్జే కానీ నాన్ వెజ్ అంత టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.